ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు ఒక వాక్యం నేర్చుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనమండి. 6వ అధ్యాయం 27వ వచనము. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మనము నిత్య జీవము కలగజేయు ఆహారం కొరకే కష్టపడాలి. మనం బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే నిత్య జీవం కోసమే బైబిల్ దగ్గరికి వస్తున్నాం, రావాలి కూడా. నిత్య జీవం కావాలంటేనే, ఎందుకంటే ఇప్పుడు లోకంలో అన్నీ దొరుకుతాయి ఒక నిత్య జీవం తప్ప. కాబట్టి నిత్య జీవం కోసము వచ్చి ఏం వెతకాలంట? మొదట అక్షయమైన ఆహారము. ఇప్పుడు మనం తినేది ఫ్రూట్స్ తిన్నా, అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, లోకానుసారంగా ఈ శరీరానికి సంబంధించిన ఏ తిన్నా కూడా మనము అక్షయమైన ఆహారమే. అక్షయమైన ఆహారం అంటున్నాడు. మరి అక్షయమైన ఆహారం అంటే ఏంటిది అని మనము బైబిల్ దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడితే మత్తయి సువార్త 4వ అధ్యాయానికి ఒకసారి వెళ్దామండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యేసు ప్రభుల వారు 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత మరి అపవాది అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా అతను సమాధానాలు చెప్తుంటాడు కదా ప్రియమైన వాళ్ళ. అపవాది అతన్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం ఉంటుంది కదా, దాని గురించి 4వ అధ్యాయము మత్తయి సువార్త 2-3 వచనాలండి. ఏమిది చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు, అంటే చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టె ఆగునట్లు ఆజ్ఞాపించుమనెను. రాళ్లను రొట్టె చేసుకొని తిను, లేదా రాళ్లను రొట్టె చేయమని రీతిగా మాట్లాడుతున్న సందర్భం అండి ఇక్కడ. ఎవరు? శోధకుడు. మనుష్యుడు రొట్టె, యేసుప్రభుల వారు మాట్లాడుతూ ఏమంటారు చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఇక్కడ యేసుప్రభుల వారు చెప్తున్నారండి. అంటే మనిషి రొట్టె వలన రొట్టె మనకు ఖచ్చితంగా కావాలి కదా. ఆకలి, కడుపుకి ఆకలి అవుతుంది, మరి కావాలి కదా. మరి రొట్టె లేకపోయినా మనిషి చనిపోతాడు కదా. ఆయన కూడా యేసుప్రభుల వారు ఏమంటున్నారంటే, రొట్టె వలన మనిషి జీవించాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎలా జీవిస్తాడు అంటే, నిత్యం జీవించాలంటే ఆయనకి ఏం కావాలంట అని మనం ఆలోచించినట్లయితే 4వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తున్న సందర్భం. అంటే దేవుని వాక్యము వినడం వలన మనకు నిత్య జీవం వస్తుందని చెప్తున్నాడు. అంటే దేవుని చెప్పింది వినడం వల్ల మనకు నిత్య జీవం వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని మాటలు అంటే బైబుల్ వినడం వల్ల. అందుకే వినాలి, నేర్చుకోవాలి. ఇది దీని వలన నిత్య జీవం వస్తుందని యేసుప్రభుల వారు చెప్తున్నారు. అంటే మనం తినే ఆహారం కాదు కాబట్టి గ్రహించండి ప్రియమైన వాళ్ళారా. అలాగే ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4:31 నుంచి ఒక 2-3 వచనాలు, 34 వరకు చదువుకుందామండి. చదువుతున్నా చూడండి. ఆలోగా శిష్యులు బోధకుడా. ఇది సందర్భం ఏంటిదంటే, సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభుల వారు మాట్లాడుతూ సమరయ పెనిమిటి ఎంతమంది ఉన్నారు అని ఇట్లా అడుగుతారు కదండి. ఆ సందర్భం అండి. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఏమనంటే, ఆలోగా శిష్యులు బోధకుడా. వచనము యోహాను సువార్త 4వ అధ్యాయము 31 అండి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. చూసారా, భోజించుటకు
ఆహారం ఉన్నదంట. అంటే అక్కడ ఏమున్నది నీళ్ళ దాహనం కోసం మరి ఆమెను అడగడానికి వచ్చారు. ఎవరికి? ఆహ్, మరి సమరయ స్త్రీకి అడగడానికి వచ్చారు. మరి ఇక్కడ భోజనం ఉందంట. వారు ఊర్లోకెళ్ళి భోజనం తెచ్చిస్తే మీరు మీరు భోజనం చేయమని వాళ్ళ శిష్యులు చెప్తే ఆయన ఏమంటున్నారంటే, భూజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏముంది? తెలియని ఆహారం ఏముంది చూడండి అని మనం గ్రహించినట్లయితే ఆ! ఆహ్, 33 చూడండి. శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చెనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడేమంటున్నాడు? సత్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి అనే మాట దేవుడు చెప్తున్నాడు గదా! అయితే యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటాడంటే ఆయన పని చేయడమే నాకు ఆహారము అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇప్పుడు మనకు నిత్య జీవం రావాలంటే దేవుడు చెప్పిన పనులు మనం చేయాలి. మెయిన్ పాయింట్. దేవుడు చెప్పినవే చేయాలి. వాక్యం నేర్చుకోవాలి. దేవుడేం చెప్పాడంటే లేని వారికి ఇవ్వమన్నాడు. 2 అంగిలు లేని వాడికి మన దగ్గర 2 అంగిలుంటే ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి. ఇది ప్రియమైన వాళ్ళరా, ఎదుటి వారికి చూపించుకోకండి. వీడియోలు పెట్టకండి. మీరు ధర్మం చేసింది ఎదుటి వారికి తెలియకుండా మీకు దేవునికి సంబంధం ఉండాలి గదా! రోడ్ల మీద చాలామంది ఉన్నారు. ఆకలి కోసం ఎదురు చూసేవారు. వారికి భోజనం పెట్టండి మీ దగ్గర ఉన్న ఎడల. లేకపోతే మీరు పెట్టరు కానీ ఉన్న ఎడల పెట్టండి గదా! కాబట్టి దేవుడు చెప్పిన పనులు మనము చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. మీ బంధువులో లేదా మీకు తెలిసిన వారు ఎవరో హాస్పిటల్ ఉంటే వారికి ఓదార్చండి. మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకో, ఒక 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి. మీకు నష్టం లేదు గదా! ఎందుకంటే నలుగురు 2,000 ఇచ్చారనుకో అతనికి హెల్ప్ అవుతది గదా! ఇలా మీరు దేవుడి పనులు చేసుకుంటూ మీరు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నాడు. కాబట్టి మనం క్రియలు చేయాలి ప్రియమైన వాళ్ళరా. దేవుడి పనులు మనకు చేస్తేనే మనకు నిత్య జీవం వస్తుందని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు. మరి యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్నదంతా చేస్తూనే వచ్చాడు. మరి శిష్యులు కూడా ఎక్కడైనా ఆస్తి సంపాదించి పెట్టుకున్నారా బ్రదర్స్? ఎవరు పెట్టుకోలేదు. కాబట్టి మనము కొంచెం మనం అయినంత మట్టుకు మనం చేద్దాం. సగానికి సగం ఇవ్వకపోయినా నా దగ్గర రూ. 100 ఉంటే రూ. 10 ఇవ్వుదాం. రూ. 1,00,000 ఉంటే ఒక రూ. 10,000 ఖర్చు పెడదాం. ఇట్లా కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం దేవుని పనిలో ముందుకెళ్ళాలి. మీకు దేవునికి సంబంధం ఉండాలి. ఎదుటివారు మెచ్చుకోవాలి, ఎదుటివారు పొగడాలి అనే రీతిగా మనం వెళ్ళొద్దు. నీతిమంతులు, పరిశుద్ధులు సరైన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అక్షయమైన ఆహారము మన నోటితో ఏది తిన్నది క్షయమైన ఆహారము. దానివల్ల ఈ శరీరం ఉన్న రోజులు ఉంటుంది. తినకపోయినా ఈ శరీరం ఉండదు. కాబట్టి మన నిత్య జీవం కోసము మనం ఏం చేయాలి? అక్షయమైన ఆహారం అంటే దేవుడు చెప్పిన పనులు చేయడం. ఒకటి వాక్యం నేర్చుకోవడం. అది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనము నిజాయితీ నడితే మనకు నిత్య జీవం వస్తుంది అని దేవుడు చెప్తున్న సందర్భం, బైబిల్ చెప్తున్న సందర్భం. కాబట్టి మనము సత్యానికి సపటిద్దాం. నీతిమంతులు, పరిశుద్ధులు సత్యానికి సపటిద్దాం. సత్య మార్గంలో నడుద్దాం. మనం బతికినన్ని రోజులు సత్యంగా ఉంటే చాలు ప్రియమైన వాళ్ళరా. ఉన్న ఆస్తి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీ ఉన్న దాంట్లోనే కొంచెం ముందుకు సాగు. నీ జీవితం కొనసాగించు లోకానుసారంగా. సత్య మార్గంలో ఉండు. దేవుని దగ్గర మనము 1కి 2,000 అధిక ఫలం పొందాం. 100 అంతలు, 30 అంతలు, 60 అంతలు ఉంది కదా! అంత ఎంతో కొంత మనకు ఫలం వస్తుంది కదా! కానీ మనం క్రియలు చేస్తేనే వస్తుంది. ఎందుకంటే ధనవంతుడికి ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని? నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టే నన్ను వెంబడించు అని చెప్పారు. అతను అమ్మి పెట్టలేదు. కాబట్టి మనం క్రియలు ఉంటేనే మనం పరిశుద్ధులుగా ఉంటాము, దేవుని మార్గంలో ఉంటాం. కాబట్టి మనం పట్టిద్దాం ప్రియమైన వారలారా. మనకు అయినంత మట్టుకు దేవునికి మనకు స్నేహం పెంచుకొని దేవుని మార్గంలో నడుద్దామని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. వందనాలు.